ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం బురుగువాడ కాల్వ కల్వర్టు రోడ్డు వెంటనే బాగు చేయాలని స్థానికులు కోరుతున్నారు. గత 10 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పూర్తిగా దెబ్బతిని రోడ్డు పూర్తిగా ధ్వంసమయ్యి రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుందని వాపోతున్నారు. ముఖ్యంగా విద్యార్థులు స్కూల్కి వెళ్లాలన్నా, ఆసుపత్రికి వెళ్లాలన్నా చాలా ఇబ్బంది అవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్ఎండ్బి అధికారులు, స్థానిక ఎమ్మెల్యే స్పందించి రోడ్డు మరమ్మతు పనులు వెంటనే ప్రారంభించాలని ప్రజలు కోరుతున్నారు. రోజు వచ్చి ఈ వాగు దగ్గర నుంచి పికప్ చేసుకెళ్తున్నాం. దీనికి శాశ్వత పరిష్కారం చూపించాలి. అది ఆర్ఎండ్బి వాళ్ళు కనీసం చూసి పట్టించుకోవట్లేదు. ఇక్కడ ప్రమాణించి రోడ్డు అతిగా మంచి నాణ్యతతో కూడినటువంటి రోడ్డు వేయాలని చెప్తున్నాం. బాగా యాక్షన్ ఉంది. రోజు అక్కడ వేసుకోవాలి. మాది ఏలూరు జిల్లా జిలిగిమిల్లి మండలం రాచవరం గ్రామం. ఇక్కడ బూరుగువాడ దగ్గర ఒక కలవట్టు అంటూ కొట్టుకుపోవడం జరిగింది. ఈ కలవట్టు మీద దాదాపుగా జంగారెడ్డి హాస్పిటల్కి వెళ్ళాలన్నా, గవర్నమెంట్ పనులకి వెళ్ళాలన్నా ప్రజలను చాలా ఇబ్బంది పడుతున్నారు. అదే రకంగా ఇక్కడ ఒక స్కూల్ అనేది, ఇక్కడ పందిరిమామిడిగూడెంలో ఒక స్కూల్ అంటూ, ఒక ఎస్టీ జోసెఫ్ స్కూల్ అనేది ఒక స్కూల్ ఉంది. దాదాపుగా ఇక్కడ ఒక 1000 మంది పిల్లల దాకా చదువుకుంటున్నారు. వారు రావాలంటే ఒక బస్సు అటువైపు, ఒక బస్సు ఇటువైపు పెట్టి పిల్లల్ని పికప్ చేసుకుంటాం చాలా ఇబ్బందిగా ఉంది. పిల్లలు కూడా చాలా దీన్ని అటు ఇటు బ్యాగులు మోసుకొని సాయంత్రానికి కాళ్ళ నొప్పులు వస్తాయి డాడీ, మమ్మీ అని చెప్పడం కూడా జరుగుతుంది. అదే కాకుండా ఈ యొక్క కలవట్టు మీద అనేక వందల వాహనాలు వెళ్ళడం కూడా ఇబ్బందిగా ఉంది. దయచేసి గవర్నమెంట్ పట్టించుకొని ఈ యొక్క పిల్లలకి, తల్లిదండ్రులకు కూడా ప్రాణాలు స్కూల్కి పంపించాలంటే బిక్కు అన్న పరిస్థితి. ఈ యొక్క సమస్యని కలెక్టర్ దృష్టికి, అలాగే ఆర్ఎంబి వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి ఒక చెర్రి బాలరాజు గారు, ఎమ్మెల్యే గారు ఈ యొక్క పరిష్కారాన్ని త్వరగా సాల్వ్ చేయాలని మనస్ఫూర్తిగా నేను మా పేరెంట్స్ తరఫున కోరుకుంటున్నాను. దయచేసి పిల్లలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా కొంచెం ఈ యొక్క కలవట్ని ఎంత త్వరగా చేయిస్తే అంత బాగుంటుందని చెప్పి నా యొక్క ఆలోచనగా నేను భావిస్తున్నాను.